ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ ఎవరైతే వస్తురో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినట్ట. మరి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినట్ట, ఆయన పీసీసీకి కూడా పనిచేసినట్ట, వాళ్ళ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేసినట్ట. మరి ఒక సీనియర్ లీడర్ని పంపించబోతున్నది ఒక పెద్ద చర్చ. మరి ఆ సీనియర్ లీడర్ ఎవరు, ఏంది? మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని సెటిలైట్ చేయడానికి పంపిస్తురా, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టడానికి పంపిస్తురా, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డితో అయితలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన చేతనైతలేదు అనేటటువంటి ఉద్దేశంతో హైకమాండ్ ఒక సీనియర్ లీడర్ని పంపిస్తురా ఏదో తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం మంచి సుక్కలే కనబడతాయి. ఇక రేవంత్ రెడ్డి సుక్కలే కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఆడిందే ఆట పాడిందే పాట, నేను చెప్పిందే ఫైనల్, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలే, నాకెవరు ఎదురు రావద్దు, నేను చెప్పినట్టు మీరు ఫాలో కావాల్సిందే అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఆ గతంలో వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వెల్ ట్రైన్డ్ లీడర్ వీడికి వచ్చి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆయన అయితే తినడు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన, ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి వ్యక్తి చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. ఎందుకంటే మీనాక్షి మేడం చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలని అధిష్టానం చెప్పినప్పుడు ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్కి వచ్చేటటువంటి వ్యక్తి మాటలు కూడా రేవంత్ రెడ్డి వినాలని చెప్తారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఇన్ఛార్జు మరి ఆయన పరిపాలన ఎట్లుంటుంది? అసలు కాంగ్రెస్లో రకరకాల అంశాలు ఉంటాయి. కాంగ్రెస్లో ఈయనే ముఖ్యమంత్రి ఫైనల్, ఆయన డిప్యూటీ సీఎం ఫైనల్ అని ఉండదు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని ఎప్పుడైనా తీసేస్తారు, కొత్త ముఖ్యమంత్రిని ఎప్పుడైనా పెడతారు, మంత్రులను ఎప్పుడైనా వీకేస్తారు, కొత్తలను ఎప్పుడైనా పెడతారు. రకరకాల అంశాలు ఉంటాయి. ఇన్ఛార్జీలు కూడా ఫిక్స్ ఉండరు. 6 నెలలకు ఒకసారి మారుస్తారు, సంవత్సరానికి ఒకసారి కూడా మారుస్తారు అవసరం అనుకుంటే. ఇప్పుడు మీనాక్షి మేడం వచ్చి దాదాపు 1 year అవుతుందా, 6 months 1 year ఈజీగా అవుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఆమెను మార్చబోతున్నారు. మీనాక్షి మేడం పైన ఎక్కడ కూడా ఇక్కడ నెగిటివ్ లేదు, తెలంగాణలో పాజిటివ్ ఉంది. మారడానికి కారణం ఏంటంటే మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి మేడంకి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ అని నామినేటెడ్ ఎంపీ అన్నట్టు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. కాబట్టి మీనాక్షి మేడం ఇప్పుడు బిజీ అయిపోతుంది. సో మధ్యప్రదేశ్లో ఆమె కొంత షెడ్యూల్ బిజీ ఉంటుంది, అక్కడ ప్రజలను కూడా ఆమె కొద్దిగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీనాక్షి మేడం ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తుంది. తెలంగాణలో ఇన్ఛార్జ్ ఇచ్చారు ఓకే, కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళిపోబోతుంది అనేది ఒక చర్చ. లేకపోతే మీనాక్షి మేడం ఢిల్లీ అధిష్టానంతో ఉంటుంది, అధిష్టానం దగ్గరనే ఉంటుంది. సో మీనాక్షి మేడం ఇప్పుడు తెలంగాణలో ఆమె ఇన్ఛార్జ్ పదవిని అధిష్టానం తొలగించబోతున్నారు అనేది వినబడుతున్న అంశం. అంటే కొత్త వాళ్ళని పంపించబోతున్నారట తెలంగాణకు. ఆ కొత్త వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ అయితే, నాకున్న సమాచారం నేను అనుకుంటే చాలా సీనియర్ లీడర్ ఆయన.